హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇది ఒక మంచి మోరల్ స్టోరీ అండి. అంటే అందరం వినాలి, అందరం తెలుసుకోవాల్సిన ఒక చక్కనైన విషయం అన్నమాట. ధనవంతులుగా మరణిస్తున్న నిరుపేద వృద్ధులు అని నేను ఒక పేపర్లో ఒక న్యూస్ హెడ్లైన్ చదివానండి. చూడగానే నాకేమనిపించిందంటే వెంటనే ఎందుకు అలా ఎలా చనిపోతున్నారు, ఇదేమన్నా వైరస్సా లేకపోతే ఇంకేమన్నా అని వెంటనే న్యూస్ పేపర్ లోపలికి వెళ్ళి అసలు దీనికి అదేంటి అని చూశాను. సో ఇది చాలా విచిత్రమైన విషయం, మీకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే, నిజమే అని మీరు కూడా అనుకునే విషయమే. ఇంతకీ ఏంటంటే మన దేశంలో చాలామంది వృద్ధులు చనిపోయేటప్పుడు ధనవంతులుగా మరణిస్తున్నారు, కానీ ధనవంతులుగా జీవించడం లేదు. అర్థమైందా? అంటే మరణించేటప్పటికి వాళ్ళు ధనవంతులే అయినప్పటికీ వాళ్ళ జీవితకాలం అంతా కూడా వాళ్ళు నిరుపేదలు. మీకు నమ్మకాన్ని కలిగించడానికి, మీరు నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది అక్షర సత్యం. ధనవంతులుగా మరణిస్తున్న వృద్ధులందరూ తమ జీవితాన్ని పణంగా పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు. అలా జీవితాంతం కష్టపడి డబ్బు సంపాదిస్తూ ధనవంతులుగా జీవించే విలువైన సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. డబ్బు సంపాదిస్తూ పొదుపు చేస్తూ ఉంటారు. తమ కోసం, తమ ఆనందాల కోసం వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టరు. వారు సంపాదించే ప్రతి రూపాయిని చాలా పొదుపుగా ఖర్చు పెడతారు. ప్రతి రూపాయిని కూడబెట్టి తమ తర్వాతి తరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. దీనివల్ల చాలామంది వృద్ధులు ధనవంతులైన పేదరికంలోనే జీవిస్తున్నారు. అయితే ఈ విషయం వినగానే మనకి బాగా గుర్తు రావాల్సిన, మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. ఏంటంటే నార్మల్గా మనం చిన్నప్పుడు పడిన కష్టాలు, మనం చిన్నప్పుడు చేసిన పనులు అన్నీ కూడాను మన పిల్లలు చేయకూడదు, అంటే మనం పడ్డ కష్టం ఏది కూడా మన పిల్లలు పడకూడదు అనే విషయంతో మనం పిల్లలకి ప్రతి ఒక్క విషయాన్ని కూడాను అమ్మో ఇది ఇలా మా పిల్లలకి జరిగితే మళ్ళీ నా చిన్నప్పుడులాగే ఉంటుంది అని మనం వాళ్ళకి అలాంటి కష్టాలు కానీ వాటి తాలూకా విలువలు కానీ ఏవి కూడా వాళ్ళకి తెలియకుండా పెంచాలి అని పేరెంటింగ్లో మనం అనుకుంటాం. కానీ మనం ఆ కష్టాలన్నీ తెలుసుకొని పెరగడం వల్లనే మనకి ఇప్పుడు ఇన్ని నైతిక విలువలు కానీ ప్రతి ఒక్క దాని విలువ కానీ మనకి తెలిసిందండి. సో మన పిల్లలకి కూడా మనం ప్రతి ఒక్క దాని విలువ, దాని కష్టం, అది ఎంత కష్టపడితే వస్తుంది, దాని దాని వాల్యూ ఏంటి అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా పిల్లలకి చెప్పాలి, తెలియజేయాలి. అంటే ఇప్పుడు చూసారా, నార్మల్గా మనం ఒక డీమార్ట్కి వెళ్ళామనుకోండి, మనం కావాల్సినవి 5 వస్తువులు కానీ మనం తీసుకోవడానికి వెళ్తే షాప్లోకి వెళ్ళిన తర్వాత 5కి 5 యాడ్ చేసి 10 తీసుకొస్తాం. అదే నార్మల్గా మన ఎదురుగా ఉన్న దగ్గరలో ఉన్న ఒక హోల్సేల్ మార్కెట్కి వెళ్ళండి, అక్కడ 5 వస్తువులు కావాలి అంటే చక్కగా పేపర్ పైన రాసి ఆ 5 వస్తువులు తెచ్చి అలాగే ఇంటికి ఆ 5 వస్తువులతో వచ్చేస్తాం. అంటే మనం ఇక్కడ ఏంటి, ఇంకా చిన్న షాప్లోనే కొంటామా, ఇంకా తక్కువలోనే కొంటామా అంటే నిజమేనండి. డబ్బు అంటే రూపాయి, అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, డబ్బులు దాస్తున్నాం అనేది కాదు, డబ్బు యొక్క విలువ అంటే రూపాయి యొక్క విలువ తెలియజేయడం అనేది పిల్లలకి చాలా ముఖ్యం అన్నమాట. సో ఇలాగే ప్రతి ఒక్క దాని విలువను కూడా మనం తెలియజేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం మెయిన్ ఏంటి, ఆ పేపర్లో వేసిన న్యూస్కి సంబంధించింది ఏంటి అంటే ప్రతి ఒక్కటి కూడా, అంటే మనం ఉన్నంతకాలం, ఇప్పుడు నేనున్నాను, నా దగ్గర 5 రూపాయలు ఉంటే నా ఆస్తిని ఈ 5 రూపాయలని నేను 10 రూపాయలు చేయాలి, నా పిల్లలకి 10 రూపాయలు అందించాలి అనుకుంటున్నాం. బట్ మరి నేను ఎప్పుడు తింటాను? సో నేను 10 రూపాయలు ఇచ్చాను, నా పిల్లోడు ఆ 10 రూపాయలు హ్యాపీగా తినుకుంటూ కూర్చుంటాడా? లేదు. వాడు స్టేజ్కి వచ్చేసరికి వాడు అమ్మో ఈ 10 రూపాయలని నేను నా పిల్లలకి 20 రూపాయలు చేయాలి, లేకపోతే 50 రూపాయలు చేయాలి. సో తరంగా అలాగూ దాచుకుంటూనే వెళ్తున్నాం. కానీ మనకు నచ్చిన వస్తువు దగ్గర మనం అనుభవించాల్సిన నచ్చిన రీతిని అన్నిటినీ కూడా కాంప్రమైజ్ అవుతున్నాం, లేదంటే పోస్ట్ పోన్ చేస్తున్నాం. సో ఇలా చెయ్యకుండా మనకి అనవసరమైనవి కాకుండా, అతిగా కాకుండా అవసరమైన ఖర్చుల్ని పెడుతూ, ఉన్న దాంట్లో కొంత దాన్ని ఖర్చు పెడుతూ కొంత దాన్ని దాచుకుంటూ జీవితాన్ని హ్యాపీగా గడపాలి అనే మోటోని తెలియజేసేదే ఈ ధనవంతులుగా మరణిస్తున్న నిరుపేద వృద్ధులు అనే కాన్సెప్ట్ అండి. సో ఈ వీడియో అండ్ ఈ టాపిక్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, ఇలాంటి నైతిక విలువలు మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.